నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా చిత్రంపై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్ఫుల్ లవ్ స్టోరీస్ చేసే నాని మొట్టమొదటిసారి ఊర మాస్ లుక్ రోల్తో మన ముందుకొచ్చాడు. కెరీర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా నాని కెరీర్లోనే కాదు, టాలీవుడ్లోనే ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుందని, కన్నడ సినిమా ఇండస్ట్రీకి కాంతారా, కేజీఎఫ్ సినిమాలు ఎలాగో మన టాలీవుడ్ నుండి ఆర్ఆర్ఆర్ చిత్రం ఎలాగో దసరా చిత్రం కూడా టాలీవుడ్ నుండి అదే రేంజ్ సినిమా అవుతుందని హీరో నాని అనేక ఇంటర్వ్యూస్లో చెప్పడం మనం చూశాం. భారీ అంచనాల నడుమ ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉందో లేదో చూద్దాం. వీర్లపల్లికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో ఈ చిత్ర కథ మొదలవుతుంది. స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం మూమెంట్ మొదలవుతుంది. దీంతో వీర్లపల్లిలో సిల్క్ బార్ విషయంలో ఆసక్తికర పరిణామాలు ఏర్పడతాయి. ధరణి అలియాస్ నాని సింగరేణి బొగ్గు కర్మాగారంలో పనిచేసే ఒక కూలీ. ఇతనికి సూరి అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. చిన్నప్పటి నుండి వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేవారు. అలా సాగిపోతున్న వీళ్ళిద్దరి జీవితాల్లోకి వెన్నెల అలియాస్ కీర్తి సురేష్ వస్తుంది. ఈమెని అటు ధరణి ఇటు సూరి ఇద్దరూ ప్రేమిస్తారు. కాని వెన్నెల మాత్రం ధరణిని కాకుండా సూరిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న ధరణి స్నేహితుడి కోసం తన ప్రేమను త్యాగం చేయడానికే సిద్ధమవుతాడు. కాని ఇంతలోపే సూరిని విలన్ చంపేస్తారు. తనతో చిన్నప్పటినుండి కలిసి పెరిగిన ఒక వ్యక్తి అలా చనిపోవడాన్ని చూసిన ధరణి తీవ్రమైన మనోవేదనకు గురవుతాడు. తన మిత్రుణ్ణి చంపిన వారిపై పగ ఎలా తీర్చుకున్నాడు అనేదే స్టోరీ కాస్త రొటీన్ అనిపించినా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరుకి శభాష్ అని మెచ్చుకోక తప్పదు. చాలా సన్నివేశాలకు థియేటర్స్లో మనకు తెలియకుండానే చప్పట్లు కొట్టేస్తాం. అంత అద్భుతంగా ఆయన సన్నివేశాలను రాసుకున్నాడు. చూస్తూ ఉంటే ఈ సినిమాను తీసింది నిజంగా కొత్త డైరెక్టరేనా అని అనిపించక తప్పదు. అంత చక్కగా అనుభవం ఉన్నవాడిలా ఈ సినిమాను తీశాడు. ఇక హీరో నాని నటన గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? మనోడు మామూలు సన్నివేశాలనే తన అద్భుతమైన నటనతో వేరే లెవెల్కి తీసుకెళ్లగలడు. అలాంటిది అద్భుతమైన సన్నివేశాలు పడితే ఇక ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. దసరా విషయంలో అదే జరిగింది. నానిలో ఇంత మాస్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఈ చిత్రం. ఇక నానికి స్నేహితుడి పాత్ర పోషించిన దీక్షిత్ శెట్టి కూడా అద్భుతంగా నటించాడు. ఇదివరకే ఆయన కన్నడలో పలు షార్ట్ ఫిల్మ్స్లో మరియు పలు టీవీ సీరియల్స్లో నటించాడు. మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించాడు. ఇదే ఆయనకి తెలుగులో మొట్టమొదటి సినిమా. నటనతో పాటుగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది. ఇతగాడు భవిష్యత్తులో పెద్ద రేంజ్కి వెళ్తాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఆ రేంజ్లో చేశాడు. నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్కి మహానటి తర్వాత అలాంటి పాత్ర పడలేదు. ఈ సినిమాలో ఆమె ఆ రేంజ్లో నటించింది. ఇక సోషల్ మీడియాలో దుమ్ము లేపేసిన పాటలు ఆన్ స్క్రీన్ మీద కూడా అదిరిపోయాయి. థియేటర్స్లో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్షన్ విషయానికొస్తే శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ మూవీనే అయినా ఎక్కడా ఇది ఫస్ట్ సినిమా డైరెక్టర్ మూవీ అనిపించేలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా మెప్పించాడు. బేసిక్ స్టోరీ పాయింట్నే పక్కా రస్టిక్ నేపథ్యంలో ఊరమా సీన్స్తో నింపేశాడు. ఆడియన్స్ ఇది ముందే గ్రహించి థియేటర్స్కి వెళ్తే కొన్ని స్లోగా సాగే సీన్స్ ఉన్నప్పటికీ, కథ ప్రిడిక్ట్ చేసేలా ఉన్నప్పటికీ కూడా సినిమాను బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పాలి. సినిమాలో ఉన్న ఒకే ఒక్క మైనస్ ఏమిటంటే ఓవర్ రూస్టిక్గా ఉండడమే. ఫ్యామిలీ ఆడియన్స్ కదలడం కాస్త కష్టం, కానీ సినిమాలో వాళ్లను ఆకట్టుకునే ఎమోషన్ కూడా బలంగానే ఉంది. మధ్యలో కథ స్లోగా సాగినా కానీ మళ్లీ క్లైమాక్స్ ఆసక్తికరంగా సాగుతుంది. నాని తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో దుమ్ము లేపగా హీరోయిజం ఎలివేట్ సీన్స్లో కూడా అదరగొట్టేశాడు. ఇక సెకండ్ లీడ్ చేసిన శెట్టి కూడా మెప్పించగా కొన్ని సీన్స్లో బాగానే హైలైట్ అయ్యాడు. ఇక కీర్తి సురేష్ రోల్ కూడా చాలా బాగా సెట్ అవ్వగా విలన్ పర్వాలేదు, సముద్రకని మరియు సాయి కుమార్ రోల్స్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఇక సంగీతం బాగుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. ఇంకా కొన్ని సీన్స్కి మరింత జోష్ చూపించే అవకాశం ఉంది, కానీ సింపుల్గా కానిచ్చారు. మొత్తం మీద సినిమాలో హైలైట్స్ విషయానికొస్తే నాని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ యాక్షన్ సీన్స్, మాస్ బ్యాక్డ్రాప్ అండ్ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. ఇక మైనస్ల విషయానికొస్తే కథ ప్రిడిక్ట్ చేసేలా ఉండడం,
అలాగే నేరేషన్ కొంచెం నెమ్మదిగా సాగడం అని చెప్పాలి. అయినా కానీ థియేటర్స్కి అంచనాలతో వెళ్లే ఆడియన్స్కి గానీ, అంచనాలు లేకుండా వెళ్లే ఆడియన్స్కి కానీ దసరా చాలా వరకు నచ్చే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పాలి.